రాజశేఖర్ గారు, ఇప్పుడు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రచారాలకు సంబంధించిన స్టైల్ మారిపోయింది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? దీనివల్ల ప్రజలు ఎంత మాత్రం ప్రభావితమయ్యే అవకాశం ఉందంటారు? సార్, నా ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శుభ సాయంత్రం, నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉంది, వాతావరణం కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఒక చర్చను ప్రారంభించుకుంటూ గతంలో ఇప్పటికి ఉన్న తేడా గురించి మనం విశ్లేషిస్తే, యాక్చువల్గా ఎన్నికల కమిషనర్గా టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు, శేషన్ గారికి ముందు, శేషన్ గారి తర్వాత మనం విశ్లేషించుకుంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన ఎన్నికల ప్రచారంలో. అభ్యర్థులకు చాలా ఖర్చు తగ్గింది. ఏదైతే సమయం కూడా చాలా గ్యాప్ ఎక్కువగా లేకుండా నామినేషన్లకి పోలింగ్కి చాలా తక్కువ సమయాన్ని కేటాయించడం, అభ్యర్థుల యొక్క క్యాంపెయిన్లో కూడా లిమిటెడ్గా అయిన ఎన్నికల ఖర్చుని అభ్యర్థులు కేటాయించడం, చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో చాలా వరకు రాజకీయ పార్టీలు చాలా వరకు సేవ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రచారంలో ఏదైతే ఎన్నికల కమిషన్ యొక్క అభ్యంతరాలు కానీ వాళ్ళ యొక్క ఏదైతే గైడ్లైన్స్ని అనుసరించి ఏదైతే ప్రచారం జరుగుతూ వచ్చిందో, ఇప్పుడు రాజకీయ పార్టీలు తాముగా నియంత్రించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సపోజ్ ఇదివరకు వ్యక్తిగత దోషులు ఉండే కాదు. ఎన్నికల ప్రచారంలో కేవలం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని ప్రకటించడం కానీ, లేకపోతే పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడటం కానీ, పరిపాలన విధానం మీద, విధి విధానాల మీద విమర్శలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది, ఖచ్చితంగా ఇది వ్యక్తిగత విమర్శలకి ఒక స్థాయి గల నాయకులు కూడా ఇలా మాట్లాడతారా అనిపించేంతగా వ్యక్తిగత దోషులకు దిగుతూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎన్నికల ప్రచారంలో మనం దాన్ని ముక్తకర్తతో అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉందో, ఈ పరిపాలన మీద ప్రతిపక్షాలు విమర్శ చేయొచ్చు, వాళ్ళు వస్తే ఏం చేస్తారో చెప్పొచ్చు. కానీ ఏదైతే ముఖ్యమంత్రి మీద డైరెక్ట్గా ఒక సైకో అని, ఒక రాక్షసుడిగా అభివర్ణించడం, ఒక సైకోగా అభివర్ణించడం, ఆయన్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా అభివర్ణించడం అనేది ఈరోజు ప్రతిపక్షాలకు ఒక కామన్ పాయింట్గా మారిపోయింది. అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ప్రజాస్వామ్యంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు. కానీ ఆ పదవికి, ఆ కుర్చీకి మనం గౌరవాల్సిన అవసరం. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు చూసాం మనం, కాల్చి పారేయాలనో చంపేయాలనో దాని మీద విమర్శలు వచ్చినాయి. దాన్ని మళ్ళీ ఆయన దాని మీద కూడా అప్పుడు కూడా మనందరం ఖండించాం ఆ విషయాన్ని. అది ఎవరు చెప్పినా తప్ప. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని శాడిస్ట్గా అభినందించండి. ఎందుకని గీతాంజలి గారు హత్య విషయం, అదే ఆవిడ ఆత్మహత్య కారణం ఎత్తుపొడుస్తూ, అలాగే వాలంటీర్ల యొక్క ఇష్యూ మీద వీటన్నింటినీ ఆయన ఒక మానవత్వం లేని వ్యక్తిగాను, ఒక శాడిస్ట్గా అభివర్ణిస్తూ చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరుగుతుంది. ఇది తప్పే, ఇది ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు ప్రచారంలో తమ యొక్క మేనిఫెస్టోని చెప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఈ ముగ్గురు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎవరు? కూటమి క్యాంపెయిన్ చేస్తుంది, షర్మిలా గారు క్యాంపెయిన్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. అవును, ప్రజలకి తమ ప్రభుత్వం వస్తే మళ్ళీ తిరిగి ఏం చేస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించలేదు. ఈ పథకాలు కంటిన్యూ అవ్వాలంటే నన్ను గెలిపించండి అని ఆయన సిద్ధం సభలో చెప్తా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సిక్సర్ చూడండి, మా యొక్క పథకాలు మీరు సూపర్ 6 చూడండి అని చెప్పి ఆయన ప్రజాకళ సభల్లో వినిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా షర్మిలా గారు ఆవిడ పర్యటనలో ఇంకా ఆవిడ అభ్యర్థులు ప్రకటించుకోవడం, కేవలం ఒకే ఒక ఎజెండా ఏంటి, వాళ్ళ ఏదైతే వివేకానంద రెడ్డి గారు హత్యనే ఎజెండాగా, ఆవిడ మెయిన్ ఎజెండాగా తీసుకుని ఆవిడ ఎన్నికల ప్రచారంలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల ప్రచారం కాదు, ఇది ఆలోచించాల్సింది. ఇది కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలు ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రభుత్వం మీద వచ్చే విమర్శలు ఏదైతే ఉన్నాయో, కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలి అని ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు యువత ఆలోచిస్తూ ఉందో, వాళ్ళని అడ్రస్ చేస్తూ ముఖ్యమంత్రి గారు తమ ఎన్నికల పర్యటనలో తన విధి విధానాలు ప్రకటించాల్సింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కేవలం ముఖ్యమంత్రిని దింపడమే లక్ష్యంగా పనిచేస్తూ, దింపడమే వారి లక్ష్యంగా, ధ్యేయంగా వాళ్ళు ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అది కాదు ప్రజలకు కావాల్సి. వాళ్ళ విధి విధానాలు ప్రజలకు కావాలి. వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకు కావాలి. దాన్ని చెప్పి ఎన్నికల ప్రచారానికి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్.